మా కమల్గానోళ్ళ పొలముల దావత్ చేస్తున్నారు. దావత్ ఎందుకు చేస్తారా? పొలం కోసే ముందు మైసమ్మకు పూలు చేస్తారు. ఇవేందా అండి? మక్కగూడ తెలంగాణ స్పెషల్. మీ కరీంనగర్ స్పెషల్. అదిరిపోయినాయి. నమస్తే, ఎందరో తిండి పోతున్నారు. అందరికీ మా వందనాలు. అందరి ఎట్లా మంచిగా అయితే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా కరీంనగర్ వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే మా కమల్గానోళ్ళ పొలముల దావత్ చేస్తున్నారు. దావత్ ఎందుకు చేస్తారా? పొలం కోసే ముందు మైసమ్మకు పూలు చేస్తారు. అంటే పంట మంచిగా రావాలి, దిగుబడి అంతా మంచిగా రావాలన్నట్టుగా, ఏం కావద్దు అన్నట్టుగా, ఏ ఆటంకాలు జరగవద్దు అని అమ్మవారికి దండం పెట్టుకోవడానికి చేస్తారు. అయితే ఈ దావత్ ఎప్పుడు చేయాల్సింది? సమ్మర్ అంటే ఈ సెకండ్ పంట ఉంటుంది కదా, సెకండ్ పంట అయిపోయే టైంలో, అంటే పొలం కోస్తారు కదా, కోసే ముందు చేయాలి. ఒక యాటను తీసుకొచ్చినాము. ఆ యాటని ఇప్పుడు అమ్మవారికి మొక్కుకొని మంచిగా కోసుకొని అందరం కలిసి వండుకుందాం పొలం కాన్నే. ఎండ ఎక్కువ తిండి కోసం, లేకపోతే పొలం కాన్నే కూర్చుందాము. ఇగో వీళ్ళు ఏమేమి పండిస్తారంటే మనదనేది మనది మొక్కజొన్న ఆల్రెడీ ఆ పక్క మొత్తం కోసేసిరు, తెంపిరు కూడా. అవి ఈ పక్క టమాటో తోట వేసిరు. అక్కడ బీరా, ఇది అది కదరా, స్వీట్ కార్న్ కదా? చిచ్చి స్వీట్ కార్న్ కదరా, అయ్యా నువ్వు అట్లే స్వీట్ పొటాటో రా. సరిపోయారు ఇద్దరును. నువ్వు రైతు ఆరా, నువ్వు గిట్లనా కన్ఫ్యూజ్ చేస్తుంది సార్, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇగో అంకుల్ని చూపిస్తాను నేను. మధుకర్ అంకులు ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నాడు. ఉత్తమ రైతు అవార్డు గ్రహీత. ఎట్లా పంటలు పండిస్తారో అవి కూడా చూద్దాం. మధ్యలో ఏమేమి వేసారు అవన్నీ. ఇప్పుడైతే పోయి ఉప్మా తిందాం. దావత్ అంటేనే పొద్దుగాల ఉప్మా తినాలి. ఉప్మా తిన్నాగానే స్టార్ట్ అవుతుంది. ఉప్మాతో పాటు ఉప్మా తిన్నాక నీరా తెప్పించండు మా వాడు. ఒక అన్ననే తెచ్చిండు నీరా. హాయ్ అప్పన్న. తాటి ముంజలు లేవంట. ఇది తెంపొచ్చారా? ఇది కాల్చుకోవచ్చు ఇప్పుడు మనం. ఫ్రెష్ ఫామ్ టు ప్లేట్. ఇది డైరెక్ట్ ఫామ్ టు పండ్లు నన్ను తినాలి ఇప్పుడు. ఇది సొరకాయ డైరెక్ట్ తింటే అక్కడ ఓ చూడు, వెనకాల సొరకాయలు కూడా ఉన్నాయి. అరే ఇవ్వచ్చు కదరా, ఇది మాకు సొరకాయలు హైదరాబాద్ తీసుకోతాం. కుదిరింది కదరా? పచ్చి ఇంకా లోపల. ఓకే ఇవో సొరకాయలు. ఈ 3 కాయలు మాకేరా. నడూరి పోయి ఉప్మా తిందాం. కొంచెం రా, మళ్ళీ పెట్టుకుంటాము. టమాటో ఇది తక్కువ వేస్తున్నాడు. మంచిగా ఉండేటివన్నీ తక్కువ వేస్తున్నాడు. ఫస్ట్ తినరా, కొంచెం అన్నావు ఇప్పుడే. బూందీ రా, నువ్వు తింటావా బూందీ? జిమ్ రైట్స్ కదా, ఆయిల్ ఫుడ్ తినరా? జిమ్ రైట్ ఫైబర్ తింటున్నాడు. గువావా సంబరంగా సంతోషంగా మంచిగా ఇవ్వాలి. పంట పొలం మంచిగా బరకత్ ఉండాలి. అందరు కుటుంబం అంతా అందరు వచ్చిండ్రు. తల్లి నీ భావించను మంచిగా నువ్వు గుళ్ళో ఒకటి సంతోషంగా ఉండాలి. సంతోషంగా మాకు ఇవ్వాలి. అనుమానం అన్న ముచ్చట పెట్టద్దు. నీరా చెరుకుపాలు మస్తు తీవురా. చెరుకుపాలు ఎక్కువ ఎట్టుందంటే కొబ్బరి నీళ్ళు డైరెక్ట్ దాంతో కొబ్బరి వేసి పట్టి కోకోనట్ జ్యూస్ ఉంటుంది అట్లా గదా. పొట్ట బయటకు వస్తాను. అంకుల్ తీసుకుంటానా? మీరు పెద్దది తీసుకుంటారు. మీరు పెద్దది తీసుకుంటారు. గ్లాస్ పెట్టారు కదా, గ్లాస్
అంతే 45 days పొద్దున్న మార్నింగ్ తీసిరట. ఇట్లా అంటే ఉడుతున్నాయి రయ్యి టమాటా అంతే ఎందుకు పండిన ఇది ఎందుకు పండిన అవును పండినాయి. మొన్న తినలేను. ఇవేందండి? మక్క కూడా తెలంగాణ స్పెషల్. మీ కరీంనగర్ స్పెషల్. మా దగ్గర తక్కువనే, మీ దగ్గరనే తిన్నా నేను సమ్మక్క సార్లకు వచ్చినప్పుడు. ఏమేమి వేసారు ఇంట్లో? మక్కలు, చిక్కుళ్ళు. ఇవి చిక్కుడువా? చిక్కుడు మక్కయి బాగా ఉడకబెడతారు కదా మక్కలు, ఎండివి ఎండినవి. ఇప్పుడు దీనికి తాలింపా? దీని కాంబినేషన్ ఏం వేసుకొని తినాలి? చికెన్, మటన్ ఏదైనా కానీ. ఏదైనా పర్లేదు. ఇప్పుడు దీనికి తాలింపు వేస్తారు. దావత్ అంటేనే ఇది. ఇప్పుడే వంటలు అయినాయి, గరం గరం ఉన్నాయి. ఏమేమి చేసిరంటే మక్కగూడాలు చేసిరు, చికెన్ అయిపోయింది, మక్కగూడాలు, మటను, బగారన్నం. గుడాలు అంటే మా సైడ్ ఏమో గుగ్గిళ్ళు అంటారు, కానీ మక్కలు నేను ఎప్పుడు తినలే. వీడికి వచ్చినాక వీలూరుకి వచ్చినాకనే తిన్నా ఫస్ట్ టైం. చలో, కరీంనగర్లో ఖతర్నాక్ దావత్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అదిరిపోయినాయి మక్కగూడాలు, మటన్. లేత ఉన్నది, ముట్టుకొని ఇస్తలేదు, ఇట్లాంటి వెళ్ళిపోతుంది. అరే వెజ్జు పన్నీరా అసలు రాకుండానే ఏడు పెట్టి పైనుంచి ఇంకొంచెం వద్దు వెజ్ కమల్ పెట్టి డల్లు వస్తున్నావు. దగ్గర నీకు ముద్ద పెడుతుందా? పాపం తిరిగి తిరిగి ఆగమవుతున్నావుగా, మళ్ళీ తిట్టుకుంటావు. మా ఇంటి దావత్కి వచ్చి వీడు నాకే పెట్టలేదని. అరే ఇదంతా ముక్కనేరా, అంత మెత్తగా ఉన్నది, ఇట్లా పెడితే ఇడిపోతున్నది. ఇగో ఉడికింది లివర్ ఇంత ముక్క బ్రహ్మాండం. ఏమొద్దులే అన్న. బగారన్నం కూడా ఎక్కువ మసాలాలు లేకుండా చేసారు.
బాయ్ బాయ్ టాటా తింటాం ఇంకా ప్రశాంతంగా.